ఎయిత్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కూడా ఈ కంపేరింగ్ క్వాంటిటీస్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు స్టూడెంట్స్. ఈ మధ్య నాకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఈ కంపేరింగ్ క్వాంటిటీస్ ఎయిత్ స్టాండర్డ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అందులో మరీ ముఖ్యంగా రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, యావరేజెస్ ఇవి కంపేరింగ్ క్వాంటిటీస్ కిందకు వస్తాయి కనుక అది ఏ క్వాంటిటీస్ మధ్యనైతే మనం కంపేర్ చేస్తున్నామో వాటిని కన్వర్షన్ కరెక్ట్గా చేసుకోకుండా కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా కన్వర్షన్స్ కనుక కరెక్ట్గా బేసిక్స్లో అంటే 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో కనుక మీకు బాగా అర్థమైనట్లయితే ఈ కంపేరింగ్ క్వాంటిటీస్ చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా రేషియోస్, దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చడం, ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చడం, ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చడం, దాన్ని మళ్ళీ ఫ్రాక్షన్లోకి మార్చడం, ఈ